బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో వైసీపీ నాయకుడిపైన హత్యాయత్నం జరిగింది. ఇక కొనకంచి క్రాస్ రోడ్ వద్ద నవాబుపేటలో వైసీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావు పైన ప్రత్యర్థులైతే దాడి చేశారు. ఇక ఆయనతో పాటుగా మరో ఇద్దరిపైన కూడా కర్రలతో దాడి చేశారు. ఇక తీవ్ర గాయాలైన శ్రీనివాసరావు మరో ఇద్దరిని కూడా పోలీసులు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టిఫిన్ చేసేందుకు హోటల్ వద్దకు వెళ్లిన శ్రీనివాసరావు పైన ప్రత్యర్థులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. వెంట తెచ్చుకున్న కర్రలతో శ్రీనివాసరావు పైన విరుచుకుపడ్డారు. దాడి సమయంలో కొందరు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగలేదు. అయితే ఈ క్రమంలో అడ్డు వచ్చిన ఇద్దరిపైన కూడా దాడి చేశారు. ప్రత్యర్థుల దాడిలో శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఆయన కారును కూడా ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. అయితే 2009లో శ్రీనివాసరావు తండ్రి వీరయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింతా వెంకటేశ్వరరావే ఈ దాడి చేసినట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, వైసీపీ నేత శ్రీనివాసరావును అయితే ఆ ప్రత్యర్థులు కొట్టారు అనేసి చెప్పి అంటున్నారు. అయితే ఆ కొట్టిన వాళ్ళు ఎవరు? మరి ప్రత్యర్థులేనా లేకపోతే ఏంటి? అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసలు ఏం జరిగింది? మమత, ఈ రోజు రాత్రి ఏదైతే అటు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్ వద్ద నవాబ్పేటకు చెందిన వైసీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావుపై హత్యాయత్నం జరిగింది. అయితే ఈ హత్యాయత్నానికి గల కారణాలు గతం నుంచి కూడా ఈ యొక్క రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి తగాదాలే కారణమని చెప్పి పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో కూడా ఇరు వర్గాల మధ్య కూడా 2 హత్యలు జరిగినట్లుగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీనివాసరావు కారును పూర్తిగా ధ్వంసం చేసి అనంతరం కర్రలతోటి ఆయన మీద విచక్షణ రహితంగా దాడి చేశారు. తన పక్కన ఉన్నటువంటి మరొక ఇద్దరి మీద కూడా దాడికి తెగబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తీవ్ర గాయాలైనటువంటి శ్రీనివాసరావును జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే దీనిపైన పోలీసులు ఏదైతే పెనుగంచిప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి అంతటికీ కారణం గత కొన్నేళ్లుగా కూడా ఈ రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి పాత కక్షలే కారణం అంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రెండు వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు గతంలో కూడా కొన్ని హత్యలకు పాల్పడటం, ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి కక్షలు ఏవైతే ఉన్నాయి ఇవి ప్రశాంతమైనటువంటి ఎన్టీఆర్ జిల్లాలో కూడా మరొకసారి ఫ్యాక్షన్ మళ్ళీ ఇక్కడ రాజుకుంటుందా అన్న విధంగా కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పేసి స్థానికులు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి గత ఏవైతే పాత కక్షలకు సంబంధించి ఉన్నాయో దీనన్నింటికి కూడా పోలీసులు మరొకసారి వెలుగులోకి తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీనివాసరావు మీద దాడికి తెగబడినటువంటి వారిని పట్టుకునేందుకు పోలీసులు అయితే రంగంలో దిగారు. మమత, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.